నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేసీఆర్ జగిత్యాల సభ వేళ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపు. దాదాపు ఏడాది తర్వాత బహిరంగ సభకు పార్టీ అధినేత వస్తున్న సమయంలో హరీష్ రావు హుటాహుటిన హస్తిన బాట పట్టడం ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు పొలిటికల్ కారిడార్లో రకరకాల ఊహాగానాలకు తావిస్తుంది. వ్యూహాత్మకంగానే హరీష్ రావును హస్తినకు పంపారా, పార్టీలో అసంతృప్తి పెరిగిపోయిందా అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోని పరిణామాలపై కాంగ్రెస్ అటాక్ మొదలుపెట్టి విమర్శలు చేస్తుంది. హరీష్ రావు టూర్పై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో వర్గపోరు మొదలైందని ఆరోపించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అవుతూ హరీష్ రావు రాజకీయ జీవితం ప్రమాదంలో ఉందని కామెంట్ చేశారు. ఇదే అంశంపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్లో చర్చ మొదలైందని, హరీష్ రావుతో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిందే బీజేపీ నేతలను కలవడానికని హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల దృష్ట్యా హరీష్ రావు త్వరలో బీజేపీ గూటికి చేరబోతున్నారనేది చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న వేళ సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్లో హరీష్ రావు సహా కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు నచ్చలేదన్నారు. మొదటి నుంచే వారు దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారిందన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని, హరీష్ రావు ఢిల్లీలో ఎవరిని కలిశారు, ఏమి మాట్లాడారన్నది త్వరలో బయటకు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలికకు కారణం అవుతున్నట్లు కనిపిస్తుందని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక హరీష్ రావు పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీఆర్ఎస్ స్పందించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిందని ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతినిధుల బృందంలో హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారని, ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై వెలువడున్న ఏదైతే తుది తీర్పు ఉందో, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైనటువంటి కార్యాచరణకు సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైందని తెలిపింది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. అయితే గతంలోనూ అనేక సార్లు హరీష్ రావు పార్టీ మారతారని ప్రచారం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ హరీష్ రావు పార్టీ మారతారని, బీజేపీలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల్లో కొద్దిగా అసంతృప్తి పుట్టిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఎవరు బహిరంగంగా జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకరించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తనకు ఉన్నటువంటి బలంతో సోషల్ మీడియా బలం కావచ్చు, లేకపోతే ఇతరతర అంశాలన్నిటి కూడా ఉపయోగించి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆ పార్టీ నాయకులకు నచ్చలేదని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈరోజు రెండు సభలు ఒకటేసారి జగిత్యాల ప్రాంతం వేదికగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వేళ సోషల్ మీడియా డైవర్షన్ కూడా మొత్తం హరీష్ రావు చుట్టూ నడిచే విధంగా నడుస్తా ఉంది. ఎందుకంటే హరీష్ రావు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, హరీష్ రావుతో పాటు మిగతా టీం ఎందుకు వెళ్ళింది, నిజంగానే ఆయన బీజేపీ పార్టీలో చేరుతున్నారనే చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. అసలైన అంశం ఏదైతే కేసీఆర్ జగిత్యాల జిల్లాకు రావడం, జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరడం అనే అంశం పక్కన పెడితే ఈ అంశం తెరపైకి తీసుకొచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ అంశం మీదనే తెరపైకి తీసుకురావడం, అందరూ అదే అంశం మీద మాట్లాడడం, ఎక్కడ చూసినా కూడా హరీష్ రావు అంశమే తెరపైకి రావడం. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. వారు రానున్నటువంటి రోజులు అయితే 22వ తారీఖున అయితే ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఉందో ఆ రోజు మరి శిక్ష పడుతుందా లేదా, ఒకవేళ శిక్ష పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, హైకోర్టును ఛాలెంజ్ చేస్తూ మరి సుప్రీంకోర్టులో ఏ విధంగా ఈ కేసును మూవ్ చేయాలి, అదేవిధంగా ఫిరాయింపుల ఎమ్మెల్యే పైన రానున్నటువంటి రోజుల్లో ఎలా వారి మీద ఇంకా ఫైల్ చేయాలి, లేకపోతే ఎలా పోరాడాలనే అంశాలపై వారు సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడడానికి వెళ్ళారని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారైతే వివరణ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆయన ఎవరైతే హరీష్ రావు ఉన్నారో బీజేపీ పార్టీలో చేరుతున్నారు, బీజేపీ పెద్దల్ని కలవడానికి పోతున్నారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున లేపారు. సో దీనివల్ల అక్కడ కేసీఆర్ సభ ఓవర్ షాడో అయిపోయే ప్రమాదం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్న అంశాలు కూడా మరి పక్కదారి బట్టి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి నిజంగానే బీజేపీ పార్టీ వైపు హరీష్ రావు చూస్తారా, లేకపోతే నిజంగా 22వ తారీఖు వచ్చేటువంటి తీర్పును బట్టి ఆ తీర్పు కోసమే మరి సుప్రీంకోర్టు లాయర్లను కలవడానికి వెళ్ళాడు అనేది కూడా హరీష్
రావు మళ్ళీ ఒకసారి తన ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత చెప్పే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.